2025లో క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ 24వ తేదీ బుధవారం క్రిస్మస్ పండుగ వాక్య వాగ్దానము. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్. జనాంగమా, ఈ భూమికి కుమారుడిగా మరియమ్మ గారు గర్భమందు జన్మించిన యేసును చూడటానికి పరలోకమే కదిలి వచ్చింది. తండ్రిగా వారిచే నిరంతరము పరలోకమందు స్తుతులను అందుకుంటూ ఆరాధింపబడుతున్న దేవాది దేవుడిని చూడటానికి దేవదూతలు పరలోక సైన్యము వచ్చింది. భూమి మీద మనిషి కుమారుడిగా జన్మించడం అనేది ఒక సైన్యమునకు ఒక వింతగా అనిపించి ఉండవచ్చు. శుద్ధ సువర్ణమైన వీధులు గల లోకంలో సైన్యములకు అధిపతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిరంతరము వేవేల దూతలతో పొగడబడుచున్న ఆయన భూలోకమందు జన్మించడంతో మనుషులు దూతల కన్నా అధికముగా ఆయనను గణపరుస్తారని, పూజిస్తారని, కీర్తిస్తారని ఉండవచ్చేమో. అయితే ఆత్మీయ నేత్రములు మూసుకుపోయిన ఇశ్రాయేలీలు యేసును గుర్తించలేకపోయారు, గ్రహించలేకపోయారు. అయితే పరలోక సైన్యం భూలోకమునకు వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును కాక అని దేవునికి స్తోత్రం చేసిరి. ఆ తర్వాతే యేసుని ఇక్కడ వదిలి వారందరూ పరలోకమునకు వెళ్ళిపోయారు. దావీదు వంశంలో పుట్టిన యేసు దావీదు పట్టణం నుండే తన దేవుని పనిని ప్రారంభించింది. యేసు ప్రభు పుట్టుకకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అదే స్థితిని దేవుడు కల్పించాడు. అది ఏమనగా ఆయన పుట్టుక, ప్రజా సంఖ్య లెక్కింపు ఒకేసారి ప్రారంభమైనవి, ఒక్కసారే జరిగినవి. విచిత్రము. తనను నమ్ముకున్న వారిని ఎన్నడూనూ సిగ్గుపడనీయక ఉన్నత స్థాయిలో నిలుపువాడు త్రియేక దేవుడు. ఈ సంవత్సరం క్రిస్మస్లో ఆయన నెరవేర్చిన ప్రవచనమును ధ్యానిస్తున్న మనము యేసుక్రీస్తుని భూమికి పంపిన తండ్రికి యుగయుగములు తరతరములకు పూజించదము, కీర్తించదము, గణపరచదము. నడిపించి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదములు, మేళ్లను పొందుదము గాక. ఆమేన్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా, మా కొరకు ఈ భూలోకమునకు దావీదు వంశము నుండి పుట్టిన నీ వాత్సల్యతకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. బోయజు యొక్క దాతృత్వముతో రూతును నీ వంశావళిలో చేర్చినావు. మొద్దు నుండి చిగురు పుట్టించి దావీదు వంటి మంచి భక్తిపరుడైన కీర్తనాకారుడైన మహారాజును దయచేసి యేసుక్రీస్తు రాజును ఈ భూలోకమునకు తెచ్చిన నీ కృపా కటాక్షములకై మేమందరము సంతోషగానములతో నిన్ను కీర్తించుచు మా కుటుంబములలో ఆనందకాలముగా నీవు ఇచ్చే కానుకలను, బహుమతులను, తలాంతులను నింపుకునే శక్తిని, ధైర్యమును మీ యొక్క కృపా కటాక్షములను ప్రవహింపచేసి కావలసిన ఫలాలు మీ నుండి పొంది సంతోషము పరిపూర్ణమగునట్లు మా ప్రార్థనలు నెరవేర్చమని, అట్టి నెరవేర్పును అందుకోగల గొప్ప స్థితిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజులు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములను అనుగ్రహించి మాకు కావలసిన ఈవులనన్నీ నూరంతులుగా కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు క్రిస్మస్ బాలుడైన యేసుక్రీస్తు నామమున యెషయి మొద్దు నుండి వచ్చిన చిగురు వలె మన జీవితం అనే మొద్దులలో నుండి తన మహాభివృద్ధి కల్పించి క్రిస్మస్ కానుకలతో నింపునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యదానం. దేవలోక స్తోత్రగానం, దీనులకు సుజ్ఞానం కావించు వర్తమానం, క్రైస్తవాళి కాలమానం. క్రిస్మస్ జాయ్ జాయ్. దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యదానం.
శాంతి దానం పొందుదే వేష్టజన క్షేమము సమాధానం క్రీస్తు శిష్య కాలమానం క్రిస్మస్ జాయ్ జాయ్ దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం సర్వలోక రక్షణార్థం ఈ వార్త చాటించుట ప్రధానం సర్వలోక రక్షణార్థం ఈ వార్త చాటించుట ప్రధానం సర్వలోక రక్షణార్థం చాటించుట ప్రధానం సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం క్రిస్మస్ జాయ్ జాయ్ దేవలోక స్తోత్రగానం దేవాది దేవునికి నిత్యదానం